అయితే మీ అందరూ నాకు ప్రామిస్ చేయాలి, మీ అందరూ కూడా నాకు ప్రామిస్ చేయాలి. కష్టమైనది కాదు, అందరికీ ఇష్టమైనటువంటిదే. కాకపోతే మన సనాతన ధర్మాన్ని వదులుకుంటున్నాము అంటే పోతాగా మీరు ఏమని అడుగుతారు? హలో కదా చెప్పేది. ఈసారి మన హలో కాదు, ఏమనాలి 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 అని వచ్చిందనుకోండి. మేము ఇది తలపెట్టిన దగ్గర నుంచి కూడా హలో అనేటువంటి పదాన్ని ఇంచుమించు వదులుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. రవి హస్తపెట్టిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన మీద రుద్దినటువంటి దరిద్రమైనటువంటి చర్చలన్నీ కూడా మనకి తెలియని విధంగానే మన నరాల్లో కూడా ఉన్నాయి. వాటి ఒక్కొక్కటి కూడా విసర్జించుకుందాం, మంచి మార్గంలో మనం వెళ్దాం. ఎంత మనకు హలో అన్న వల్ల పుణ్యమేమీ లేదు. ఉందంటే చెప్పండి, హలో వల్ల ఏమో ఉందా? మనకి పెద్దలు పేర్లేటువంటి ఎందుకు పెట్టే భగవంతుడి యొక్క పేర్లే. సెకండ్ ఎవరు పెట్టుకోడు, ఎవరైనా కాదు చార్జర్ ఎవరు పెట్టుకోరు పేర్లు. శ్రీమన్నారాయణ, వెంకటేశ్వరం, శ్రీనివాసరం, దుర్గాదేవరం ఈ విధమైనటువంటి పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ వార్త నుంచి బయటికి వెళ్ళిన గురించి కూడా ఎవరు పోతొచ్చినా సరే మాత్రం అందరూ ఏమనాలండి? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ నామం చాలా పవిత్రమైనటువంటి. లేదా అప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అనండి, నమో వెంకటేశ. అలా ఇష్టమైనటువంటి దేవత యొక్క పేరును ప్రబోధించండి. చాలా మంచి మాట చెప్పారు. హెల్ అంటే అర్థం, అది హెల్లో చెప్పేసి సరే నరకాన్ని మీద తీసుకుంటారని గురువులు చెప్పడం జరిగిందంటే బ్రిటిష్లు అది హెల్ మనకి ఎందుకు హెల్ కావాలి కానీ స్వర్గం కావాలి మనకి. హెల్ అంటే లేదు. అందుకు ఒకసారి చెప్పండి సార్, పూర్ణ వచ్చింది అనుకోండి. జై